వరకు వస్తుంది. మా రంగాపురం గ్రామంలో ఉన్న టైర్ల కంపెనీ ఫస్ట్ మా ఊర్లో వచ్చిన టైర్ల కంపెనీ ఇదే. దాని పేరు ఏందో అంటారు, నాకు కూడా ఇంతవరకు అయితే తెలుస్తలేదు. ఆ పేరు లేదు మరి. గోడ అయితే బయట లేదు. ఒక కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఆ కంపెనీ. ఎన్ఎన్ ఇండస్ట్రీస్ ఏదో అంటారు, నాకైతే తెలియదు, ఇంత నాకు గుర్తు లేదు. అసలు బోర్డు లేని కంపెనీ, పేరు లేని కంపెనీ అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఊర్లో ఏందనంటే, అప్పుడు నేను పర్మిషన్ ఇస్తప్పుడు కూడా, ఎన్ఓసి ఇస్తప్పుడు కూడా కంపెనీకి వద్దని చెప్పిన. గ్రామంలో వద్దు వద్దు వద్దని ముత్తుకుంటే అప్పుడున్న పాలక వర్గం వాళ్ళందరూ సరే ఇచ్చిర్రు, ఎన్ఓసి ఇచ్చిర్రు. ఆ రోజు నుంచి ఒక సంవత్సరము, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు జనంతో కలిసి మేము ఉద్యమం చేసినాం. జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు పోయి కూడా ఆందోళన చేసినాం. అయినా కూడా అధికారులు ఎవరు లేరు. అసలు నా విచిత్రం ఏంటంటే, బొమ్మల రామారం మండలం హైదరాబాద్కు అది దగ్గరగా ఉంది. సరే అభివృద్ధి జరుగుతుంది అంటే సంతోషం. మనకి ప్రజల ప్రాణాలు పోయే అభివృద్ధి జరుగుతుంది అంటే ఎందుకు ఎట్లా పెట్టాయి? ఎందుకు ఇది గంగలో పోయాలి? అది నేను ఏమంటున్నా అంటే, అభివృద్ధి జరిగితే బాగుంటుంది. అది ఎలాంటి అభివృద్ధి? జనానికి అభివృద్ధి కావాలి. ఈ టైర్ల కంపెనీ ఇప్పుడు వాసన పొగ మొత్తం ఊరంతా వచ్చింది. చిమ్మ చీకటి అయి మొత్తం కన్ను బయర్లు కనిపోయే పరిస్థితి. ఆ వాసనకు ఊపిరి పీల్చుకోలేక చిన్న పోరలందరూ కూడా నాకు ఫోన్లు చేసి ఊర్లోకి వెళ్ళి, ఇవే మేము ఇంట్లో ఉండలేకపోతున్నాము, మేము క్రికెట్ ఆడుకునే పిల్లలు వాలీబాల్ ఆడుతున్నారు, వాళ్ళు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా అవుతుంది, పిల్లలు ఇట్లా అవుతుంది అంటే, నేను బయటకు వెళ్ళేసరికి నాకు వాసన అసలు అర్థం కాలేదు. నేను ఏమంటున్నా అంటే, అప్పుడేదో పాలక వర్గం ఏదో చేసి పర్మిషన్ ఇచ్చింది, ఇప్పుడు దాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. ఒక 2-3 ఏళ్ళు ఆందోళన చేసినాము, మళ్ళీ అట్లే ఉంది. ఆందోళన చేసిన ఫలితంగా ఊకోలే. యాజమాన్యం చేంజ్ చేసిందంటే, అప్పుడున్న ఎంపీపీ గారు తర్వాత ఇక్కడున్న పాలకవర్గం కూర్చొని ఒక పేపర్ రాసిచ్చింది, ఈ వాసన రాకుండా గ్రామంలోకి నేను కట్టుదిట్టం చేసుకుంటా, మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు నా వల్ల, కంపెనీ వల్ల అని చెప్పిండు. ఆ పేపర్ వరకే పరిమితం అయింది. మళ్ళీ కొద్దిగా మళ్ళీ మూవ్ అవుతుంది. ఈ రోజు మొత్తం ఊరు మొత్తం సిమ్మ చీకటి అయింది. అసలు ఏంది, వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఏదో మిస్టేక్ అయింది, ఏదో కాలిపోయిందని కాకమ్మ కథ సాకులు చెప్తారు. ఇవన్నీ కాదు, కంపెనీ అసలు నడవద్దు. హైదరాబాద్కు అతి దగ్గరలో వైరాల్సిన ఇండస్ట్రీ, అసలు పర్మిషనే లేదు. పీసీబీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు? ఏం తీసుకొని ఇస్తున్నారు అంటే, ప్రజలు ఏమన్నా కానీ వాళ్ళు ఎట్లా కలవని గంగలు కలవని, మేమైతే మంచిగా మేత మేసి బయట కూర్చుంటాం. ఇదా మీ వైఖరి? అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో పొల్యూషన్ అధికారులు ఉన్నారు? అసలు డిపార్ట్మెంట్ ఉందా లేదా? నేను అనుకుంటారు మీ మీదనే నెక్స్ట్ మా పోరాటం. ప్రజా పోరాట సమితిని చెప్తున్నా, పీసీబీ అధికారుల మీద మా పోరాటం, దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. అవసరం అంటే ఈ డిపార్ట్మెంట్ మొత్తం కదిలిస్తాం. మీరు తిన్నాయని కూడా కక్కిస్తాము. నిజంగా దానికి కక్కుర్తిపడే, కాసులా కక్కుర్తిపడి ఇవన్నీ చేస్తున్నారు. టైర్ల కంపెనీలు ఎక్కడా? స్టేట్ లెవెల్లో వైరాల్సిన ఇండస్ట్రీ పర్మిషనే లేదు. మీ సంగతి ఏందో మేము మొత్తం బయట బండారం పెడతాము. ఊర్ల కంపెనీ మీద మీరు దయచేసి ఉమ్మడి నల్గొండ జిల్లా పీసీబీ వాళ్ళు రండి, వచ్చి చూడండి ఏం కంపెనీలు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలు పోయే కంపెనీలు ఎందుకయ్యా మాకు? మీరు మంచిగా ఉండాలి, గడ మీద కూర్చోవాలి, మేము గంగల పడాలి. ఇప్పటికైనా కార్యం చెప్తున్నారు, లేకపోతే మీ సంగతి తెలుస్తాము. గ్రామస్తులు అందరం కలిసి తక్షణము ఆ పొల్యూషన్ ఆపాలి. దానికి కట్టుదిట్టం చేసి మిషన్ ఉంటుందట, వాసన ఎక్కువ రాకుండా ఒక మిషన్ పెట్టాలి, కంట్రోల్ చేయాలి. దానికి ఏదో ఇంకో వేరే ఏదో ఉంటుందంట, నీళ్లు వాసన రాకుండా. అవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ వాడాలి. ఏం వాడకుండా మేము మా పని మేము చేస్తాం, మేము తింటాము, ప్రజలు ఏమన్నా కలవాలంటే మీరు రండి. నిజంగా చెప్తే చిత్తశుద్ధి ఉంటే మీరు విధులు నిర్వహిస్తుంటే రండి, గ్రామంలో రండి, మీ సంగతి చూపిస్తారు. గ్రామస్తులు తరిమి కొడతారు అనుకుంటారు. ఇప్పటికైనా కంట్రోల్ చేయాలి, జాగ్రత్త. తస్మాత్ పీసీబీ వాళ్ళు. అంటే మీ ఇప్పుడు రంగాపురం గ్రామే కావచ్చు, ప్రక్కన ఉన్న రామలింగంపల్లి గ్రామం నుండి అంటే ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అనేక బ్లాస్టింగ్లతోటి, ఆ క్వారీ బ్లాస్టింగ్ వల్ల గానీ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ టైర్ల కంపెనీ వల్ల కూడా పొగ చాలా మీ ఊరి గ్రామాన్ని మీద మొత్తం రావడం జరుగుతా ఉంది. ఇంత సమస్య జరుగుతా ఉన్నా కూడా అధికారులు ఎందుకు చూడనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు? దీంట్లో వాళ్ళ పాత్ర ఏమని ఉందనుకుంటున్నారు మీరు? ఇవి మా అందరం అనుకునే ముచ్చట్లే కదా. పటేల్ గారి నాలే కూడా అయితే ఎట్లా కొడతా కుట్రమోడు అని శాస్త్రమే ఉంది. అధికారులు యజమానులు ఒకటైనాక ఇంక ప్రజలు ఎవరు నాకు అర్థం కాదు.
వీళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు, జోలో పెట్టుకుంటారు, ప్రజలు ఇలా కూరవాలి. అందుకే అధికారులు తీసుకుంటున్నారు. ఇది బరాబర్ 100% వాస్తవం. ఇది యాజమాన్యాలు ఇప్పుడు క్రషర్లు కూడా కనిపించని ఆస్తి. అది తెల్ల బంగారం రాయి క్రషర్లు 20 ఫీట్ల లోతు కొట్టాలి, 100 ఫీట్ల లోతు కొట్టి రాయి అంతా దోసుకుపోతుర్రు. ప్రభుత్వ మైనింగ్ ఏదైతే ఉందో ఖనిజ సంపద మొత్తం దోసుకుంటుర్రు. మైన్స్ సేఫ్టీ, మైన్స్ కి అసలు రక్షణ లేదు. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మైన్స్ సేఫ్టీ అధికారికి మేము ఈ రోజు ఫిర్యాదు చేసినాం. మేము స్పీడ్ పోస్ట్ ద్వారా చేసినాం మైన్స్ సేఫ్టీ అధికారికి. వాళ్ళ రంగు కూడా తెలుస్తాం. ఎందుకనంటే 30 ట్రిప్పులు 3 సీట్లు మొత్తం ఎవరు చూస్తుండో వాళ్ళకి ఎవరు చూడడు, దోసుకోపోతుంది తెల్ల బంగారం అంతా. నేను ఏమంటున్నా, బొమ్మలారం మండలం మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అటు కంకర ఏది మన క్వారీ క్రషర్స్ మైన్ వాళ్ళ మాఫియా, ఇక్కడ పొల్యూషన్, ఇక్కడ మాఫియా, తర్వాత ఇసుక మాఫియా, ఇవన్నీ నడుస్తున్నాయి. నేను ఏమంటున్నా అంటే ధ్వని కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం మొత్తం కొలాప్స్ అయిపోయింది. బోర్లాలు నీళ్లు చూస్తే మన ఏమంటారు, అది మన కృష్ణీళ్ళ కలర్లు వస్తున్నాయి వాటర్. ఎట్లా అని చెప్పి ఇంత జరుగుతా ఉన్నా కూడా జిల్లా అధికారులు కావచ్చు, మండల అధికారులు దీనిపైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? అంటే ముందు కార్యాచరణ ఏమైనా ప్రకటించబోతా ఉన్నారు? నెక్స్ట్ మేము చేసేది ఏంటంటే బొమ్మలారం మండలంలో సమస్యలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ దగ్గరలో ఉంది అన్న వేరే తప్ప ఇక్కడ మైనింగ్ మాఫియా ఉంది, కంకర మన క్రషర్ల మాఫియా ఉంది, ఇసుక మాఫియా ఉంది. అదేవిధంగా ఫామ్ హౌజ్ల పేరుతోటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి వస్తారు జంటలు, లోపల జొడతారు. అసలు వాళ్ళ లైసెన్స్ ఉందా? వాళ్ళు ఇల్లీగల్ పనులు చేస్తారు. పొద్దున 6 గంటలకు వెళ్ళిపోతారు. ఏది యాదగిరిగుట్ట లెక్క అది ఉంది. చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కెమికల్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్ళన్నీ వచ్చి పొల్యూషన్ అవుతున్నాయి. బొమ్మలారం మండలం మొత్తం కొలాప్స్ అయింది. పట్టించుకున్నట్టు లేడు. పట్టించుకుంటే మీదికెళ్ళి మాకు బేరింపులు కూడా వస్తున్నాయి పక్కకుండి. ఇండైరెక్ట్ గా గాయం ఎందుకు పట్టించుకున్నావు, అది చాలా డేంజర్.